వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చెట్టినాడు స్పెషల్ టొమాటో చట్నీ చూపించబోతున్నా. మనం రెగ్యులర్గా చేసుకునే టొమాటో చట్నీ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది. ముందుగా దీనికోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకొని, మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి వేసుకొని లైట్గా లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ అన్నం, చపాతీ, టిఫిన్స్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. దాని తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఆప్షనల్ అండి, మీ ఇష్టం. పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాని తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లో ఫ్లేమ్ పైన ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg టొమాటో తీసుకుంటున్నా. కొంచెం పండిన టొమాటో అయితే బాగుంటుందండి. టొమాటో ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతాయి టొమాటోలు. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 minutes ఉడికించుకోవాలి టొమాటోలని. ఒక 10 minutes తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టొమాటోలు అయితే ఇంకా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఉడికించుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలు చల్లారేలోపు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఒక 5-6 దంచిన వెల్లుల్లి, 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే టొమాటోలు ఉడికేటప్పుడే వేసుకోవాలి. ఇప్పుడైతే చల్లారిన తర్వాత నేను మిక్సీ పట్టేసుకున్న టొమాటో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పోపు టొమాటో పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేసుకుంటే చెట్టినాడు స్పెషల్ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.